ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులంటే గిట్టని వాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాలు ఇచ్చినప్పుడు అతడు కోపగించుకుంటాడు. బుద్ధిహీనుడు గ్రహించడానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపు తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకుంటాడు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ అవమానం ఉంటుంది, ఎక్కడ అవమానం ఉంటుందో అక్కడ ఘనత ఉండదు. ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానం కలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహాసముద్రంలా లేక ప్రవహిస్తున్న ఎరులా ఉండవచ్చు. ఒకడు నేరస్తుడైతే వానికి సహాయం చేయవద్దు. అతడు తప్పు ఏమి చేయకపోతే అతని ఎడల న్యాయంగా ఉండు. బుద్ధిహీనుడు తాను చెప్పే మాటల వల్ల తనకు తానే కష్టం కలిగించుకుంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును. బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకుంటాడు. అతని సొంత మాటలే అతన్ని పట్టేస్తాయి. మనుషులకు ఎంతసేపు ముచ్చట్లు వినడం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతున్న మంచి భోజనంలా ఉంటాయి. బద్ధకస్తుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గం లాంటిది. మంచివాళ్ళు ఆ దుర్గం దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి క్షేమంగా ఉంటారు. ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకుంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు. ఒక దీనుడు గౌరవింపబడతాడు, కానీ గర్విష్ఠుడు పతనం అవుతాడు. ఒకడు పూర్తిగా వినకముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి తాను తెలివి తక్కువ వాడిని అని చూపించుకుంటాడు. ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతను బ్రతికించి ఉంచగలదు, కానీ ఆ మనిషి అంతా పోయింది అనుకుంటే అప్పుడు ఆశ అంతా వదులుకున్నట్లే. జ్ఞానం గలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానం కోసం అతడు జాగ్రత్తగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.